ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. డబ్బులు దాచుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఈ యొక్క రిటర్న్స్ అనేవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి? ఇంట్రెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది? సో ముఖ్యంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో చక్రవడ్డీ అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో అసలు చక్రవడ్డీ అనేది ఇన్వెస్ట్మెంట్స్‌లో చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి? వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా ఏఎఫ్ అండ్ పిఎంఎస్ బొనిగల సాల్మన్ గారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి రాజీవ్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి. యా, ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో చాలా మందికి కూడా తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. కాకపోతే రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది చాలా ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అసలు ఎలా వర్క్ అవుతుంది? రాజీవ్ గారు, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం కాంపౌండింగ్ మీద చేద్దాం. కాంపౌండింగ్ మీద అయితే కాంపౌండింగ్ ఏంటంటే, కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. చూడండి, కాంపౌండింగ్ లో ఫస్ట్ ఐస్ ఏజెస్ అంటే మంచు యుగాలు అవి ఎట్లా ఫామ్ అవుతాయి. ఫస్ట్ జనరల్గా ఏంటంటే స్నో పడుతూ ఉంటుంది. అవును. అయితే ఆ స్నో పడుతున్నప్పుడు వింటర్లో స్నో పడుతున్నప్పుడు అవి మొత్తం కరిగించడానికి మనకి సమ్మర్లో అంత కరిగించేంత వేడి ఉత్పత్తి కానప్పుడు ఏమైందంటే కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోయి కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి క్రమంగా పెరుగుతూ 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 ఒక మంచి యుగం, ఒక మంచు ఖండం తయారైపోతుంది. ఓకే. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మంచు ఖండం, మంచు యుగాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ట్రెమెండియస్ సక్సెస్ కావాలంటే ట్రెమెండియస్ పనులు చేయవసరం. స్మాల్ వర్క్స్, చిన్న చిన్న పనులు కంటిన్యూస్గా చేయటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాంపౌండింగ్, సమ్మేళన పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అవును, ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఫైన్. సో ఇది రియల్ టైమ్ లో ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకుని పవర్ ఎనీథింగ్ ఇప్పుడు చెప్తారా రాజు గారు? బఫెట్ గారు ఉన్నారు, వారెన్ బఫెట్ గారు. వారెన్ బఫెట్ గారు ఇప్పుడు మోర్ దాన్ $85 బిలియన్ సంపద సృష్టించుకున్నారు. అవును. అయితే ఈయనకి ఏమిటంటే ఆయన పేరు మీద 2000 బుక్స్ రాశారు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇన్వెస్ట్మెంట్ గురించి. ఆయన ఇన్వెస్ట్మెంట్ లో చతురత, బాగా నాలెడ్జ్ ఉంది. ఆయన ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ బాగుంది, అందరు అవే రాస్తారు. కానీ అందరూ ఎక్కువ మంది మిస్ అయ్యేది ఏమిటంటే టైం. ఆయన సంపద సృష్టించుకోవడానికి ఇచ్చిన టైం, అది ఎక్కువ మంది స్ట్రెస్ చేయరు. ఓకే. 100 years లో 75 years ఆయన ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. మనం 15-20 years కి 30 years కి ఎక్కువ రిటర్న్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆయన ఇన్వెస్ట్మెంట్ 10th year లో స్టార్ట్ చేశారు. ఆయన ఏజ్ 10th అప్పుడు. మన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 కి నాలెడ్జ్ లేదనుకుంటే తల్లిదండ్రులు స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ పేర్ల మీద. కాంపౌండింగ్ అవ్వాలంటే ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. సో బఫెట్ గారు ఏంటంటే, బఫెట్ గారిలో మనం చూడాల్సింది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ చతురత మంచిగా ఉంది, మంచి నిర్ణయాలు తీసుకున్నారు, కానీ టైం ఇచ్చారు. ఓకే. ఓకేనండి. అవును. ఆయన 30 years వచ్చే వరకే ఆయన నెట్వర్త్ వచ్చి సుమారుగా $10 million. ఆ ఏజ్కి 30 years వచ్చే ఏజ్కి చాలా మందికి అరౌండ్ $25,000 నెట్వర్త్ కూడా లేకుండే ఆ రోజుల్లో. ఓకే. $10 million. అయితే 60కి వచ్చే వరకు ఆయన మోర్ దాన్ $50 billion వెళ్ళిపోయారు. తర్వాత 60కి జనరల్గా 60కి రిటైర్ అవుతారు, గోల్ఫ్ ఆడుకుంటారు, లేదా మన వాళ్ళతో ఎంజాయ్ చేయటం చేస్తారు. ఆయన 60 నుంచి ఇప్పుడు అరౌండ్ 85 వరకు కూడా ఉంది ఆయన ఏజ్. ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో సంపద సృష్టించుకున్న $15,000 కోట్ల పైన సంపద సృష్టించుకున్నారు. ఓకే. ఇక్కడ బఫెట్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం ఇవ్వాలి. ఓకే. ఓకేనండి. ఓకే. తర్వాత ఇక్కడ మరి బఫెట్ గారు ఇన్వెస్ట్మెంట్స్ లో మిక్కిలి సక్సెస్ అయ్యారంటే ఆయన జనరేట్ చేసింది
22% సిఏజిఆర్. సిఏజిఆర్ అంటే రిటర్న్స్ మీద రిటర్న్. అంటే ఈక్విటీస్లో ఏమిటంటే బాండ్స్, బ్యాంకులు, ఎఫ్డీలు వీటిలోనే ఏమంటారంటే ఇంట్రెస్ట్ అంటారు. అవును. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, అది కాంపౌండ్ సిఏజిఆర్. ఇక్కడ రిటర్న్ మనకి లెక్కించడం ఈక్విటీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లెక్కించడం ఈక్విటీస్ కాంపౌండ్ రిటర్న్స్, అంటే రిటర్న్స్ మీద రిటర్న్స్ అన్నట్టుగా లెక్కిస్తారు. 15% సిఏజిఆర్ అంటే ప్రతి సంవత్సరం 15% వచ్చి దాని మీద మళ్ళీ 15% అన్నట్లుగా లెక్కిస్తారు. అవును. అయితే బఫెట్ గారు జనరేట్ చేసింది 22% సిఏజిఆర్. ఓకేనండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అరౌండ్ 1988లో ఆయనకి సమకాలీకంగా జిమ్ సైమన్ అని ఒక ఆయన ఉన్నారు అమెరికాలో. ఆయన హెడ్జ్ ఫండ్కి హెడ్. ఆయన సంవత్సరం 66% రిటర్న్స్ జనరేట్ చేశారు. 66%. అయితే ఆయన నెట్వర్త్ ఈ రోజుకి $21 బిలియన్. బిలియన్ అంటే మిలియన్కి 1000 టైమ్స్. అయితే కానీ బఫెట్ గారు నెట్వర్త్ ఎక్కువ. ఓకే. కానీ తను ఆయన 66% జనరేట్ చేశారు. కానీ దీర్ఘకాలం ఆయన కంటిన్యూ చేయలేదు ఇన్వెస్ట్మెంట్. 50 years వరకు బఫెట్ గారు కంటిన్యూ చేసిన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్లో సగం పీరియడ్లోనే ఆపేశారు. ఓకే. సో బఫెట్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటే మనకి కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, యూత్ ఏం చేస్తారంటే ఇవన్నీ విన్న తర్వాత సిప్ క్యాల్కులేటర్ చూస్తారు, లేదంటే కాంపౌండ్ క్యాల్కులేటర్ చూస్తారు. అవును, ఆన్లైన్లో చాలా అవైలబుల్. 25-30లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంత మీకు కాంపౌండింగ్ వెంటనే అర్థం కాదు. కాంపౌండింగ్ ఏంటంటే విరుద్ధమైన ఆలోచనలు రేకెత్తిస్తుంది, వెంటనే అర్థం కాదు, కొన్ని రోజులకి ఆపేస్తారు. అట్లా కాదు, కాంపౌండింగ్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, 8+8+8+8 9 టైమ్స్ 8ని యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 72. అంటే లీనియర్, మన బుర్రకి అర్థం అవుతుంది. 8 × 9 టైమ్స్ మల్టిప్లై చేయండి, ఇట్ విల్ బి డిఫికల్ట్, మన బుర్ర తిరిగిపోతుంది. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాడింగ్ కాదు, మల్టిప్లికేషన్. అంటే 8+8 9 టైమ్స్ యాడ్ చేస్తే 72, 8ని 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1,34,00,000. 1,34,00,000 అండి. అవును, 8 to the power 9. అది కాంపౌండింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి బుక్స్ కూడా ఎకనామిక్ సైకిల్స్ మీద బుక్స్ ఉంటాయి, ట్రేడింగ్ స్ట్రాటజీ మీద బుక్స్ ఉంటాయి, లేదంటే ఏ సెక్టార్లో మీరు కొనాలి, ఏ సెక్టార్లో అమ్మాలి, వీటి మీద బుక్స్ ఉంటాయి. కానీ ఇన్వెస్టింగ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కీప్ క్వైట్, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీకు మిరాకిల్స్ కనపడతాయి. ఇప్పుడు చూడండి, నేనేం చెప్తున్నానంటే అండి, గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే హైయెస్ట్ రిటర్న్స్ కొంతకాలం తీసుకోవటం కాదు, కన్సిస్టెంట్గా తక్కువ రిటర్న్స్ అయినా కానీ దీర్ఘకాలం ఉండాలి. ఓకే. అప్పుడు మీకు ఇప్పుడు మనం చూసాం కదా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేశంలో 100 points సెన్సెక్స్ 80,000, 16% కంఫర్టబుల్గా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 16% జనరేట్ చేసింది. 1,00,000 వచ్చి 8 కోట్లు, 10 లక్షలు వచ్చి 80 కోట్లు. మనం లాస్ట్ ఎపిసోడ్ చేసాం. అంటే 12 లక్షలు 46 ఏళ్లలో 100 కోట్లు. ఏం చేయకుండా కీప్ క్వైట్గా కూర్చున్న వాళ్ళకి వచ్చినాయి. ఎకానమీలో డబ్బులు పెట్టి, మన దేశ ఎకానమీలో డబ్బులు పెట్టి కీప్ క్వైట్గా వెయిట్ చేసిన వాళ్ళకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఓకే. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ కావాలంటే ఎందులోనైనా కానీ, గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా కన్సిస్టెంట్గా, బ్యాడ్ హ్యాబిట్స్ మనం లాస్ట్ టైం చూసుకున్నాం. అవును. సో కన్సిస్టెంట్గా ఉంటే సరిపోతుంది, టైం ఇస్తే మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. మనం ఏం చెప్తున్నామంటే ఈ క్రమంలో మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నామంటే పెన్నీ స్టాక్స్ కొని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయి మల్టిప్లై డబ్బు అవుతుందని కాదు, పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు, ఈక్విటీకి వెళ్ళమంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు స్టాక్స్లో కానీ ఏ విధంగా మనం చూజ్ చేసుకోవాలో చెప్తాం. పెన్నీ స్టాక్స్ కొని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వద్దని వెయిట్ చేస్తే డబ్బు రాదు. ఓకే, 100% చెప్తున్నాను. అలాగే ట్రేడింగ్
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ చెప్పాం కదా, హై రిటర్న్స్ వచ్చే దగ్గర కొంతకాలమే వస్తుంది. కొన్ని బెట్సే మీకు సక్సెస్ అవుతాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ కాదు. తక్కువ రిటర్న్ అయినా కన్సిస్టెంట్గా ఉండాలి. అవును. సో ఈ విధంగా డబ్బు సంపాదించుకోమని మీ ద్వారా ప్రజలకు నేను చెప్తున్నారు. కాంపౌండింగ్ ద్వారా డబ్బు సంపాదించుకోమని, యా వెయిట్ చేసి డబ్బు సంపాదించుకోమని ప్రజలకు నేను తెలియజెప్తున్నాను. యా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా కాంపౌండింగ్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో. సో ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు కనుక లాంగ్ టర్మ్ పేషెన్స్తో కనుక వెయిట్ చేసినట్లయితే యూ కెన్ సీ ద బిగ్ కాపర్స్ అనమాట ఎట్ ది ఎండ్. సో ఇదే మీకు సార్ కూడా చెప్పడం జరిగింది. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.